Hi all, this is Dr. Vivek, General and Laparoscopic Surgeon from Karimnagar, working as a consultant in one hospital. చాలామంది నాకు పేషెంట్స్ అడిగేది ఏంటంటే కొంతమంది పెరియానల్ యాబ్సెస్ అంటే చీమగడ్డ అంటే మోషన్ పోయే రంధ్రం పక్కన ఏర్పడే ఒక చీమగడ్డ అనమాట. ఆ చీమగడ్డ మేము ఆపరేషన్ చేసిన తర్వాత అది ఎందుకు మానట్లేదు సార్ అంటే ఒక 2 months తర్వాత కానీ 3 months తర్వాత అంటే రెగ్యులర్ డ్రెస్సింగ్స్ అయినాక కూడా సిట్స్ బాత్ అంటే వేడి నీళ్ళల్లో కూర్చోవడము ఇవన్నీ రెగ్యులర్గా చేసుకున్నాక కూడా అది మానట్లేదు ఏంటి సార్ అని చెప్పేసి చాలామంది మళ్ళీ రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటూనే ఉంటాం. సర్జరీ అప్పుడు కూడా ఫార్మేషన్ ఆఫ్ ఫిస్టులా ఆఫ్టర్ యాబ్సెస్ అంటే యాబ్సెస్ పెరియానల్ యాబ్సెస్ అయిన తర్వాత మనం ఆపరేషన్ చేసినా దానంతటా అది పగిలినా కూడా అది ఫైనల్గా ఫిస్టులానే అవుతుంది. 80 to 90% కేసెస్లో ఫిస్టులానే అవుతుందన్నమాట. సో ఆ ఫిస్టులాకి మళ్ళీ ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అనే టెస్ట్ చేసుకొని వెదర్ అది చిన్నగా ఉందా, కిందికి ఉందా, పైకి ఉందా, ఎట్లా ఉందనే దాన్ని బట్టి మళ్ళీ ఫిస్టులెక్టమియా, ఫిస్టులాటమియా లేకుంటే వేరే వివిధ ప్రొసీజర్స్ ఉన్నాయి దానికి సంబంధించి మీ డాక్టర్ గారు అవి దానికి సంబంధించి ఆ ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ చూసి మీకు తగిన సర్జరీ అనేది సూచించడం జరుగుతుందన్నమాట. సో ఏదేమైనా కూడా ఫిస్టులా ఫార్మేషన్ మనకు కొంతమందికి చిన్న యాబ్సెస్లు అవి కూడా పగిలిపోయి అంటే చిన్న చీమగడ్డలు అయి మోషన్ పోయే మలద్వారం దగ్గర చిన్న యాబ్సెస్లు అయి పగిలిపోయి అవి ఫిస్టులా అయిన తర్వాత మన దగ్గరకు వస్తారు. అవి ఎప్పుడు యాబ్సెస్ అంటే చీమగడ్డ ఎప్పుడు అయింది కూడా తెలియకుండానే చాలామంది పేషెంట్స్ ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఫిస్టులా అనేది ఒక సర్జికల్ ప్రాబ్లం. మెడిసిన్స్ వాడితేనో లేకుంటే వేరే పద్ధతుల ద్వారా అయితే ఏం ట్రీట్మెంట్ లేదు. సర్జరీ చేస్తేనే దానికి పరిష్కారం అనేది మనకు ఉంటుంది. థ్యాంక్ యూ.